ప్రపంచం నలుమూలల నుండి తాజా వార్తలతో మీ ముందుకు వస్తున్నాం. ఇదే సూర్య 24 న్యూస్. నమస్కారాలు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన సంవత్సరాల్లోనే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మన నారా చంద్రబాబు నాయుడు గారు పోలవరంలో ముంపు ప్రాంతమైనటువంటి రేఖపల్లి ప్రాంతానికి వచ్చి ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులన్నీ కూడా ఆయన దృష్టిలో పెట్టినప్పుడు నేను అధికారంలోకి వచ్చిన వెంటనే దీనికి ప్రత్యేక జిల్లా చేస్తామని ఇచ్చిన మాట ప్రకారంగా ఈ రోజు సంవత్సరాల్లోపే మనకి రంపచోడవరం కేంద్రంగా పోలవరం జిల్లాని ఏర్పాటు చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మోడీ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాము. ఈ రోజు మీ అందరికీ కూడా ఒక విషయం తెలుసు, మన జిల్లా హెడ్ క్వార్టర్ కలెక్టర్ దగ్గరికి వెళ్ళాలన్నా పాడ వెళ్ళాలంటే దాదాపు 350 కిలోమీటర్లు వెళ్ళాల్సినటువంటి పరిస్థితి. ఒకటే బస్సు పొద్దున్నే ఆ రోజు అక్కడ ఉండిపోయి 2 రోజుల ప్రయాణం అదే పని మీద వెళ్ళి ఉండాల్సినటువంటి పరిస్థితులు. అవన్నీ దృష్టిలో పెట్టుకొని మేము కూడా ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి ఉంది కనుక వెంటనే ఈ రోజు 2025 సంవత్సరం ఈ రోజుతో ముగుస్తా ఉంది. ఈ రోజున మనకి నూతన జిల్లాగా ప్రకటించడం అన్నది ఇది శుభ పరిణామం అని మన నియోజకవర్గ ప్రజలందరూ చేసుకున్నటువంటి అదృష్టం అని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. అయితే ఈ రోజు జిల్లా వస్తే మాకేంటో చాలా మంది అనుకోవచ్చు, కానీ జిల్లా మన దగ్గరకు వచ్చినట్లయితే ప్రతి జిల్లా అధికారులు కూడా మన దగ్గర ఉంటారు. కలెక్టర్ గారు ఉంటారు, ఎస్పీ గారు ఉంటారు, ఈ రోజు గిరిజనులంటే ఎంత మంచి అభిప్రాయం అన్నది నిదర్శనం ఈ రోజు చూపిస్తా ఉన్నారు. మనం చూస్తే పాడేరుతో పాటు రంపచోడవరం కూడా గిరిజన ప్రాంతమే. ఒకవేళ ఆయన ఉంచాలనుకుంటే అతని జిల్లా పాడేరులోనే ఉంచవచ్చు, కానీ ప్రత్యేకమైన ఒక మండలాన్ని కూడా మనం గుర్తింపు మండలం తీసుకొచ్చినాం. ఈ రోజు 12 మండలాలు కలిగినటువంటి అతిపెద్ద నియోజకవర్గం మన రంపచోడవరం. ఉన్నటువంటి గిరిజనులు గిరిజనులుగానే ఉండిపోవడానికి వీల్లేదు. ప్రతి ఒక్కరిని కూడా ఉన్నతమైన స్థానంలో ఉంచాలి. ఆ ప్రాంతం డెవలప్మెంట్ కోసం కృషి చేయాలని ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి నిర్ణయం పైన ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఆ సందర్భంగా నూతన జిల్లా ఏర్పాటైన సందర్భంగా ఈ రోజు మేము చంద్రబాబు నాయుడు గారికి, మోడీ గారికి, పవన్ కళ్యాణ్ గారికి పాలాభిషేకం చేసి కేక్ కటింగ్ చేసి సంబరాలు మేము చేసుకుంటా ఉన్నాము. ఇది మరొక్కసారి నేను చంద్రబాబు నాయుడు గారికి కూటమి ప్రభుత్వం ఒకటే తెలియజేస్తా ఉన్నాము. మీరు మా పాలిట వరంగా ఉండి ఈ రోజు కూటమి ప్రభుత్వంలో మీరు సంక్షేమంతో పాటు అభివృద్ధిగా మాకు అందిస్తా ఉన్నారు. మేము ఎప్పుడు మా ప్రజల తరఫున మీకు ఎప్పుడు రుణపడి ఉంటామని ఒక్కసారి మీ పాదాలకి పదవి వందనం తెలియజేస్తూ ఇంత మంచి అవకాశం ఇచ్చినటువంటి మీకు ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు ఆయురారోగ్యంతో ఉండి ఇంకా మంచి పనులు చేస్తూ ముందుకెళ్లాలని ప్రజలందరూ కూడా దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. ధన్యవాదాలు. పక్కకి వెళ్ళి